అంటే బోధన్ నుంచి, ఎడిపిల్ నుంచి, తాడువేలు నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు అందరికీ, నాయకులకు అందరికీ ధన్యవాదాలు. ఏంటంటే జ్యోతిరావు పూలే అనేది మనం ఈరోజు కాదు, 152 సంవత్సరాలలో ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మన 60-70 సంవత్సరాల కిందనే మనం బయటకు వెళ్ళాలంటే పొంగులేంది మీద కొమ్ము కప్పంది బయటకు వెళ్ళే వారికి ఆడిలు గారు. ఆ రోజులలో అంతా 152 సంవత్సరాల జరిగిందంటే ఆ రోజు అవి ఎంత బాధతో అయితే ముందుకు పోయినా ఎంత చెగ్గు ఆ రోజున బాగా బయటకు వెళ్తేనే అబ్బా ఆడదంటున్నట్టు అనే రోజులలో ఆమె అంత ధైర్యంగా భర్త తీసుకొని ఆమెకు సబ్ చెప్పుకొని ఇంటికి తీసుకొచ్చే రోజుల్లో చేసిరంటే వాళ్ళు ఆ రోజుల్లో ఎంత ఇబ్బందులు పెడితే ఆమె ఆ రోజుల్లో బట్ట పెట్టుకొని అక్కడ సభ చెప్పి ఇంటికి గ్రామాలలో తిరిగి ఆమె పేరు నిజాం సర్కార్ నుంచి చెప్పినప్పుడు సంధి ఆనాడు సంధిసుగా బామల్లది పెద్ద పెద్ద ఎలుమల దూరల్ది రాజపరిపాలన ఉండేటప్పుడు రాజపరిపాలన ఉంటే ప్రతి ఒక్క రాజపరిపాలనలలో ఒక ఊళ్ళో రాజు అంటే ఆడికి ఎట్టి చేసి ముందు ఆడి ఎట్టి సాగిరికి ఆడి ఇల్లు కట్టిన ఆడికి 4 బర్రెలు పోవాలా, ఆడి ఏదైనా పని చేస్తూగా ఊళ్ళో ఉన్న రైతులంతా సుఖాడికి ముందు పని చేసి ఆడ అన్ని చేసుకున్న తర్వాతనే మన చిన్న చిన్న వాళ్ళకు సహకరించే రోజులు. ఆ రోజుల్లో అంత కఠినంగా మనకు చదువు చెప్పి మన ప్రజల్ని ముందుకు తీసుకొచ్చి తెలివిమంతులు చేసిరంటే వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. అదే పూర్తితోని మనము అన్ని గ్రామాలలో ప్రతి సంవత్సరం ఈ నెలల 30 దాకా మన ప్రతి ఒక్క గ్రామాలలో జరుపుకుంటాం. కాబట్టి అంతేకాదు మన ఇప్పటికైనా కానీ ప్రజలలో ఇంకా ప్రభుత్వాలు చేసేటి మస్తున్నాయి. ఏంటంటే విద్య అనేది కొందరి పెద్ద పెద్ద చేతుల్లోనే ఉన్నది కాబట్టి ఇంకా విద్య మన స్వతంత్రం మనందరికి ఇంకా రాలే హక్కులు. మనకు హక్కులన్నీ స్వతంత్రం రావాలంటే విద్య సరైన సమానం అంతటా సుఖ పెద్దోళ్ళు చిన్నోళ్ళు లేకుండా కులాలు లేకుండా అన్ని కులాలకు సమానం లెక్క విద్య పొందినప్పుడే మన అందరికి సుఖ సత్యసాహిత్య సమాజం చేసిన దానికి ఒక సమాన లెక్క వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ రాజకీయ నాయకులు కొందరు పెద్ద పెద్దలు పదవిలో ఉన్నప్పుడు పదవి లేనప్పుడు ఒక మాట మాట్లాడుతారు, పదవిలోకి వచ్చిన తర్వాత అప్పుడు రైతులకు కానీ కార్మికులకు కానీ కూలీలకు కానీ వ్యవస్థను మార్చినటువంటి మాటలు మాట్లాడుతారు. కానీ ప్రభుత్వంలో ఎన్నుకునే వాళ్ళు ప్రజలు వేస్తేనే ఎన్నుకున్న వారు కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలైనా ఇంత రకరకాల నష్టపోతున్నారు. రైతులు కానీ రైతుల పంటలు నష్టపోయినప్పుడు కానీ రకరకాల మునిగినప్పుడు కానీ ఏదైనా డబ్బులు ఇవ్వాలంటే రైతుల గురించి ఇవ్వాలంటే అలా ఇళ్ళకి వెళ్ళిపోయినట్టే చేసి రైతుకు మొన్న మునిగింది కదా, మొన్న రైతు బంద్ చేసినా కదా అదేసినది కాదు. రైతు 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలు కోరి పోయినప్పుడు ఆయన 5-6 ఏళ్ళు కష్టపడ్డ సుఖ ఒకటిసారి ఫలితం లేకుండా పోతున్నది. కాబట్టి ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం సుఖ గిట్టుబాటు ధర కల్పించాలా, ప్రతి మద్దతు ధర ప్రతి పంటకు పలాన్ రేట్ అని చెప్పేసి మద్దతు ధర ప్రకటించాలా, దానికి సగం రేటుగా రాష్ట్ర ప్రభుత్వం సుఖ ప్రతి పంటకు మద్దతు ధర సుఖ కల్పించాలా. అట్లా కల్పించినప్పుడు ప్రతి ఒక్క ఊళ్ళల్లో ఎక్కడైతే గరీబాలు పేదలు ఉండరో పేదలకు లేని వాళ్ళకు సుఖ ప్రతి ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకు ఇళ్ల లోన్ ఇవ్వాలా, ఖాళీ స్థలం లేని వాళ్ళ సుఖ భూములు లోనిస్తుగా పేదలకు ఇల్లు కట్టియాలా. ఆ రోజుల్లో ఎన్నికల్లో ఇచ్చినప్పుడు హామీలు కానీ ఇప్పుడు ఏంటంటే 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రతి ఇంటికి చెప్పండి భూమి లేని వాళ్ళకి ఇస్తామని చెప్పి అవి ఏం లేవు. ఇప్పటికే ఇచ్చినట్లు వాళ్ళకి ఎవరికేం లేదు. అవి సుఖ ప్రభుత్వాలు సుఖ ఏంటంటే ప్రతి అందరు సమాజంలో అందరూ పేద రైతులు కానీ ధనిక రైతులు అందరూ సమానంగా బతికినప్పుడే ఈ సమాజానికి సరైన హక్కులు వచ్చినట్టు. కాబట్టి ఇంకా మనం నిర్బంధాలు ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు అందరూ గుర్తించి ప్రజలందరినీ ముందుకు తీసుకుపోయినప్పుడే ఇది ముందుకు పోతుంది. కాబట్టి అప్పటిదాకా బోధని చెప్పి అఖిల భారత రైతు సంఘం కార్మిక సంఘం ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నది. మాట్లాడిన రాష్ట్ర నాయకులు ఉన్నారు వేదికపై, వీళ్ళందరూ మాట్లాడింది ఒక తీరు, మనం మాట్లాడేది ఒక తీరు. ఎందుకంటే చాలా విషయాలు పెద్దలే మాట్లాడారు. నేను ఒక చిన్న పాయింట్తో ముగిస్తాను. కుల నిర్మూలన అనేది ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం, కానీ దాన్ని అమలు చేయడం జరగకొచ్చింది. ఎందుకంటే మన నిర్లక్ష్యం వల్లనే అమలు చేయకొచ్చినాం, అని పదే చెప్పిన. మొన్నగాక నిన్న సుప్రీంకోర్టు అదే తీర్పు ఇచ్చింది. అట్లనే ఆంధ్రప్రదేశ్లో అదే తీర్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే దళిత జాతీయులు ఉన్నారో ప్రతి వాళ్ళకు గుళ్ళు స్కూళ్ళు వాడ కట్టిస్తారని చెప్పేసి ఒక ప్రకటన కూడా వచ్చేసింది. ఎందుకంటే ఆంధ్రలో చూసుకుంటే ఎస్సీ మాదిగ కానీ మాల కానీ క్రిస్తు కానీ వాళ్ళకి సంబంధించిన మొత్తం ఆ గుడికి రాకుండా మొత్తం వాడలా కట్టిస్తారని చెప్పేసి మరొక ప్రకటన వచ్చేసింది. అది కూడా వచ్చి ఒక 10-15 రోజులు అవుతున్నది. దీని మీద చాలా మంది చాలా వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఈరోజు బీజేపీ శక్తులు తయారై ఆర్ఎస్ నుంచి చిన్న పిల్లవాడి నుంచి 4-5 సంవత్సరాలు అయితే
సరిపోయింది. ఇక ఆర్ఎస్లో ఇంకా వెళ్ళిపోయినట్లనే. అంటే ఆడికి ఇప్పటి నుంచి నేర్పితే అప్పటిదాకా పెద్దగా అంటే మొత్తము వాడు అదే ఆర్ఎస్ జెండా పట్టుకొని అదే బాధ అట్లా నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు తయారు చేస్తున్నారు. కాకపోతే దానిలో మనం ఒక భాగం ఉన్నప్పుడు కానీ మనం భాగం ఉన్నప్పుడు మనం శక్తి అంతా పెంచుకోలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడి నుంచైనా మనం శక్తిని పెంచుకొని మనం కూడా దాని మీద పోరాడడానికి సిద్ధం చేయాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క కార్యక్రమ సంఘం మన ఇక్కడ కుల నిర్మూలన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజా సంఘాల తరఫున. ముఖ్యంగా జ్యోతిరావు పులే 152 సంవత్సరాల క్రితం తను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దానికి అలా భార్యకు చదువు నేర్పి మన ఈ సమాజం మార్పు కోసానికి ఆ చదువు రానులకు గల్లీలలో పోయి వాడలలో తిరిగి అలా భార్య మన చదువు రానులకు చదువు చెప్పడం జరిగింది. ఆమెకు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, వెంట తల్లినా, బురద తల్లినా, ఆమె మీద నిందలు పెట్టినా ఆమె చదువు మాత్రం మారలేదు, చెప్పడం మారలేదు. కాబట్టి కుల వ్యవస్థ అన్నది రాజులు రాజరికం మాత్రమే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది మన తప్పులు కొట్టోళ్ళకు మాదిగోలని, మన బొందల తోటోళ్ళకి వాళ్ళకు మన తర్వాత మన గూళ్ళోళ్ళకి పోయి చేపలు పట్టోళ్ళ గూళ్ళని కులాలన్నీ కుమరుడు కమరుడు కులాలను ఏర్పాటు చేసుకొని రాజుల అవసరాల కోసం మాత్రమే కులాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పుడు నైజాం సర్కారు బ్రిటిష్ పరిపాలన ఆ కులాలకు మన కుల నిర్మూలన కోసం ఆరోగ్యం చేసిందంటే మామూలు విషయం కాదు. ఆయన చేసిన ఫలితం ఈరోజు 152 సంవత్సరాలైనా మనము ఆయనని యాది చేసుకుంటున్నాం. కుల నిర్మాణ చదువు, ప్రతి వ్యక్తికి చదువు ఉండాలా, ఉద్యోగాలు సమానంగా రావాలా, తర్వాత మన ఏదైతే వ్యవసాయం ఉన్నదో వ్యవసాయంలో సమానం ఉండాలా, రాజకీయంలో సమానం ఉండాలా, మొత్తం అన్నిటికీ కుల వ్యవస్థ కుల నిర్మూలన కోసానికి ఈ రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసానికి కులాలను ఇంకా వాడుకుంటున్నారు. కాబట్టి ఈ కుల నిర్మూలన సదస్సు ఏదైతే మనం అనుకుంటున్నామో ఇది అందరి బాధ్యత. కాబట్టి ప్రతి కులంలో ఇది మనము కుల నిర్మూలన కోసానికి కృషి చేయాలని, పేదవాళ్ళందరికీ భూములు పంచాలని, ఈ భూ పోరాటం ఎప్పుడైతే జరుగుతుందో భూమి అంతా సమానంగా ఉంటుందో ఈ కుల నిర్మూలన అనేది పోతుంది. అది కమ్యూనిస్ట్ పార్టీ తోటి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ కమ్యూనిస్ట్ పార్టీలలో ప్రజలు, రైతు కూలీలు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మన ఏదైతే కమ్యూనిస్టు రాజ్యం మనం ఏదైతే కోరుకుంటున్నామో దానికోసానికి పోరాటంలో అందరూ పాల్గొని రేపు ఉద్యమాలలో కలిసి రావాలని, ఈ కుల నిర్మూలన దానితో సాధ్యమవుతుందని నేను భావిస్తున్నా. కాబట్టి మన ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవ అభినందనలు తెలుపుతూ